ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభవందనములు. ఈ నూతన సంవత్సరం 2026లో మరి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2000 నుంచి నేను సేవలో ఉన్నాను. ఈ 25 సంవత్సరాల అనుభవంలో నన్ను ఎంతోమంది బిడ్డలు అడిగిన ప్రశ్న ఏంటంటే, మేము బైబిల్ చదువుతున్నాం కానీ అది అర్థం అవడం లేదు, దాన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది అనే దాని మీద మీ అందరికీ బైబిల్ ఎలా చదవాలి అనే విషయంలో మరి మీకు వివరంగా తెలియచేయాలని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మొదటి అంశం ఏమిటంటే, మన పరిశుద్ధ గ్రంథంలో ఈ గ్రంథానికి పెట్టిన పేరు పరిశుద్ధ గ్రంథము అన్నారు. ఎన్నో గొప్ప గొప్ప గ్రంథములు ఉన్నప్పటికీ ఎందుకు ఈ గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టారంటే, నా యొక్క ఆలోచన, నా యొక్క విశ్వాసం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు కానివ్వండి, ధర్మశాస్త్రము పాత నిబంధనలో కానివ్వండి, తండ్రి అయిన దేవుడు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. ఇది కమాండ్మెంట్తో కూడిన ఆజ్ఞ. ఈ యొక్క పరిశుద్ధత అంటే ఏంటి, ఏం చెయ్యాలి, ఎలా చేస్తే మనం పరిశుద్ధులుగా మార్చబడతామనే వివరణ పూర్తిగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక నియమములు, కట్టడములు మనకు దేవుడు అనుగ్రహించాడు. వాటి ప్రకారంగా బ్రతికితే ఖచ్చితంగా మనం పరిశుద్ధులం అవుతాము అని చెప్పడానికే ఈ గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టడం జరిగింది అని బైబిల్ సొసైటీ వారు ఈ గ్రంథాన్ని రూపకరణ చేసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అనే పేరుని చేశారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మీరు ఎవరైనా ఎంతకంటే విలువైన విషయాలు తెలియజేసినట్లయితే నేను నేర్చుకుంటాను. కనుక పరిశుద్ధ గ్రంథము అనడానికి కారణం ఏంటంటే, ఒక మనిషి నీతిమంతుడిగాను యథార్థవంతుడిగా బ్రతుకుతూ దేవునికి ఇష్టమైన పరిశుద్ధుడిగా బ్రతకాలి, అలా ఉండాలి అనే నియమ నిబంధనలు ఈ 39 గ్రంథములలోనూ 27 గ్రంథములలోనూ వివరించడం జరిగింది. మొదటి 39 గ్రంథాలను పాత నిబంధన అంటారు. రెండో భాగంలో కొత్త నిబంధన 27 గ్రంథాలను కలిపి. అయితే ఈ 66 గ్రంథాలలో కూడా ఒక మనిషి దేవునికి ఇష్టమైన వాడిగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కనుకనే దీనిని పరిశుద్ధ గ్రంథము అని అన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.